గురజాలపట్నంలో గత నెల 27వ తేదీన జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజాను అఖండ విజయం సాధించేందుకు కూటమి నాయకుల సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్వీట్ పంచిపెట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ పోటు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలపాటి విజయం సాధించేందుకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు నిర్విరామంగా కృషి చేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు తగు సూచనలు సలహాలు అందించారని కూటమి నాయకులతో నియోజకవర్గంలో అడుగడుగునా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి రాజా విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కేవలం ₹2 బియ్యం పేదలకు అందించేందుకు కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, అటువంటి మహానాయకుడు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఆ మహనీయుని ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలపాటి శ్యాంబాబు, బంకా జైనాన్ కుమారు, నల్ల నాగేశ్వరరావు, మాదిరాజు శ్రీనివాసరావు, జాన్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అభినందనలు, శుభాభినందనలు. చూసాము ఈ గత నెల నుంచి కష్టపడి పార్టీ నాయకులు అంటే కూటమి నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే సెలక్షన్ గురించి బాగా కష్టపడి చేశారు. టౌన్ కానీ రూరల్ కానీ అదే మనం చూసినట్టు అనుకున్న విధంగానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎందుకంటే ఆయన సీనియర్ కార్యకర్తలు చదివిన అతని అలానే మంత్రిగా చేశారు. మన గురజాల మండలానికి ఆయన మంచి ఆయన శిష్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగనే కూటమి నాయకులతో తరఫున బాగా కష్టపడి పనిచేసినందుకు అందరికీ అభినందనలు తెలుపుతూ, ఇక ఎందుకంటే కూటమి మీద నమ్మకం క్యాండిడేట్స్కి గతంలో కూడా 3 ఎమ్మెల్యే సెలక్షన్ జరిగితే 3 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం జరిగింది. అప్పుడు కూటమి ఏర్పడలేదు కాబట్టి అట్లానే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద మంచి నమ్మకం ఉంది. వీళ్ళు బాగా పాలిస్తారు, ప్రజలకి ఏ కష్టం వచ్చినా కానీ మాస్టర్స్ కానీ చూసుకుంటారు ఉద్దేశంతో మంచి మెజార్టీతో గెలిపించారు. అలాగనే ఇంకా మంచి కార్యకర్తలు అందరూ బాగా సంతోషాలు ఉండాలని, కార్యకర్తలు అందరూ బాగుండాలని, ఏదైనా పార్టీలో కార్యకర్తలు బాగుంటేనే ఆ పార్టీ బాగుంటుంది. అలాగే నాయకులు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క పార్టీకి తెలుగుదేశం పార్టీ మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడంతా ఉన్నవారు మొత్తం కూడా సీనియర్లే. పార్టీ మంచి విధానాలు అంతా గత నెల 27వ తారీఖు జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మన అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి దోహదపడినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ పనిచేసిన లోకల్ నాయకులు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రమించి కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి వాళ్ళ యొక్క మన్ననలు పొంది మన అభ్యర్థి అయినటువంటి రాజా గారికి ఓట్లు వేయించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ విజయం కూటమి విజయం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఒక పార్టీకి సంబంధం లేకుండా 3 పార్టీలు కలిపి గెలిపించడం జరిగింది ఆయన్ని. ఇటువంటి విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాం. గత 30 సంవత్సరాల నుండి పార్టీకి నిధులుగా రత్న శ్రీనివాసన్న వచ్చారు. ఆయన వచ్చిన కాంచి కూడా ఇంకా పార్టీ అభివృద్ధి చెందింది కాబట్టి పార్టీ ఎక్కడ నష్టపోలేదు. కొద్దిగా వైఎస్ఆర్ దాంట్లో కొంత పార్టీ కార్యకర్తలు కూడా నష్టపడింది. అలాగనే ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.